హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ రుచి వాహిని. ఇవాళ మనము చివడా తయారు చేయబోతున్నాము. ఎలా చేయాలో చూద్దాము. మరి అటుకుల చివడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో ఈ పల్స అటుకులు, 1 కప్పు తరిగిన ఎండు కొబ్బెర, ఇలా తరగాలి, పొడుగా తరిగితే బాగుంటుంది. 1/2 కప్పు పప్పులు, 1/4 కప్పు గ్రౌండ్ నట్స్, 7-8 మిరపకాయలు నేను ఇలా తరిగి పెట్టాను, కొన్ని క్యాషూ నట్స్, కొంచెం ఎండు ద్రాక్ష, కొంచెం కరివేపాకు, జీలకర్ర, ధనియాలు 2 కొంచెం డ్రై ఫ్రై చేసి పొడి చేసి పెట్టాను. ఈ పొడి 1.5 స్పూన్ తీసుకోండి. కాస్త జీలకర్ర, పసుపు, తర్వాత తగినంత ఉప్పు, 1 కప్పు మురుమురాలు. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఈ అటుకులు కొంచెం వేసి ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకుంటే కాస్త క్రిస్పీగా ఉంటుంది. ఇది ఫ్రై చేయడం అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా అంటే తెలిసిపోతుంది మనకు, ఇలా ఎరిగిపోతున్నాయి కదా. సో ఇది అయ్యాక మనం ఒక ప్లేట్లో దీన్ని తీసేసుకుందాం. మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులో వేసేసి ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. సెకండ్ టైం వేసిన అటుకులు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇలా తీసుకొని చూడండి ఇరిగిపోతున్నాయి కదా. ఈ స్టేజ్లో మనం తీసేయాలి. నూనె వేయకుండా ఫ్రై చేసాము, డ్రై ఫ్రై చేసాము అటుకులు. దీన్ని కూడా సేమ్ ప్లేట్లోనే వేసేద్దాం. ఇప్పుడు మురుమురాలు కూడా కొంచెం ఫ్రై చేయాలి. ఇలా పట్టుకొని చూడండి, సౌండ్ వస్తుంది క్రిస్పీగా, అంటే అయినట్టు. ఇది అయ్యాక అటుకులు వేసిన ప్లేట్లోనే మురుమురాలు కూడా వేసేద్దాం. ఇప్పుడు 3 to 4 స్పూన్స్ తగ్గట్టు మీ ఇష్టం, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. నూనె వేసుకొని, నూనె కొంచెం వేడెక్కాక ఇందులో 1 స్పూన్ జీలకర్ర, మిర్చి వేగాక ఇందులోనే గ్రౌండ్ నట్, కొబ్బరి తరిగిండేది కొబ్బరి, కరివేపాకు ఫ్రెండ్స్. తర్వాత ఈ పప్పులు ఉన్నాయి కదా, పప్పులు కూడా ఇందులోనే వేసేద్దాం. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై కానివ్వండి. ఇందులోనే క్యాషూ నట్టు, తర్వాత ఈ ద్రాక్ష, 1.5 స్పూన్ పసుపు వేద్దాము, కాస్త ఇంగువ వేద్దాం ఫ్రెండ్స్. ఇందులోనే గసగసాలు 1 స్పూన్, 1.5 స్పూన్ తీసుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. తర్వాత ఈ ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా ఇందులోనే వేసేస్తున్నాను. అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రై చేసిన వేయించిన అటుకులు, మురుమురాలు ఉన్నాయి కదా, అవి కూడా ఫస్ట్ హాఫ్ వేసి కలిపేయండి. ఎందుకంటే ఒకటేసారి వేస్తే మీకు కలపడం కాస్త కష్టం అవుతుంది కదా. ఇవి కొంచెం వేస్తూ కలపండి. కాస్త ఉప్పు వేద్దాం, తగినంత, ఎంత ఉప్పు కావాలో అంత. అన్నిటికీ కలిపి ఒకటేసారి ఉప్పు వేసేస్తున్నాను నేను. 2.5 స్పూన్స్ పడుతుందండి. ఇప్పుడు అన్నీ కలుపుకుందాము. సో ఇది కలిపేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్ లోనే కలపండి, ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే కింద మాడిపోతుంది. సో మీకు పులుపు ఇష్టం ఉంటే ఇందులో కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మహారాష్ట్రియన్స్ ఇందులో కాస్త చక్కెర కూడా వేస్తారు టేస్ట్ కోసం, కానీ నాకు పర్సనల్లీ ఇష్టం లేదని నేను చక్కెర వేయలేదు. మీకు కొంచెం తీపి కూడా ఇష్టం ఉంటే చక్కెర కూడా వేసుకో. సో అటుకుల చివడా రెడీ అయిపోయింది. ఇందులో మీకు ఇష్టం ఉంటే కాస్త పైనుంచి బూందీ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈవినింగ్స్ తినేటప్పుడు ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళు సన్నగా ఆనియన్స్ తరిగి కాస్త నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ పైన వేసుకొని అది కూడా తింటే మీ ఈవినింగ్ స్నాక్ అయిపోతుంది. సో చివడా రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరి కొత్త రెసిపీతో కలుసుకుందామా ఫ్రెండ్స్.